గాడ్ హ్యాస్ అ స్పెషల్ వర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక స్పాంజ్ లాగా కూర్చోవాలి. స్పాంజ్ తెలుసు కదండి మనకి. ఒక స్పాంజ్ ఎట్లా ఉంటుందంటే అది ఎక్కడ పెట్టబడితే అక్కడ ఏముంటే అది అబ్జార్బ్ చేసుకుంటుంది, ఏముంటే అది పీల్చుకుంటుంది. లోకంలో ఉన్నప్పుడు స్పాంజ్లా ఉండకూడదు. చాలామంది ప్రాబ్లం ఏంటంటే లోకంలోకి వెళ్ళినప్పుడు స్పాంజ్ లాగా ఉంటారు. లోకంలో ఉన్న శరీరాశలు, లోకాశలు, నేత్రాశలు, లోక సంబంధమైన ప్రభావం అంతా పీల్చుకుంటారు. లోకాన్ని ఇమిటేట్ చేయాలని, లోకాన్ని అనుసరించాలని మరి ప్రయత్నం చేసి చాలా నష్టపోతూ ఉంటారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిపూర్ణమైన సన్నిధిలో దేవుని పరిపూర్ణమైన మాటలు వినడానికి వచ్చిన మనము ఇక్కడ ఒక స్పాంజ్ లాగా ఉండగలిగితే, ఇఫ్ యూ కెన్ అబ్జార్బ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ దిస్ ఆఫ్టర్నూన్, శ్రేష్టమైన ప్రతి మాటను, దేవుని మాటను నువ్వు స్వీకరించగలిగితే ఈ మాట మనల్ని కడుగుతుంది, మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని దేవుని రూపంలోనికి, పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక స్పాంజ్ లాగా లెట్ us be eager to receive the word of God.